హలో హాయ్ అండి. నేనైతే పిల్లల కోసం హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి. ఆల్ డ్రై ఫ్రూట్స్ అండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్, అంజీర్, పంకిన్ సీడ్, వాటర్ మిలన్ సీడ్, అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. ఇది గూందండి, నువ్వులు వేసాను, యాలకులు, గసగసాలు, ఎండు కొబ్బరి, ఆలండి. అన్నిటినీ కొంచెం నెయ్యి వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. బాదం, జీడిపప్పు ఇవి ఫ్రై అయిపోయాక ఆల్ సీడ్స్ అండి, పంకిన్ సీడ్, వాటర్ మిలన్ సీడ్, గుమ్మడికాయ గింజలండి. వీటికి అన్నిటినీ కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తర్వాత కిస్మిస్, అంజీర్ అండి. ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది గూందండి, కొంచెం లడ్డు నీట్గా రావడానికి, బాగా టేస్టీగా ఉండడానికి ఇది వేసానండి నేనైతే కొంచెము. వీటికన్నిటినీ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండి కొబ్బరి ఉంది కదండి, దాన్ని తురుముకోవాలి. గసగసాలండి, ఇది యాలకులు, నువ్వులు. పిల్లలకు అన్ని రకాల ప్రోటీన్స్ అందాలని నేను ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశానండి. చాలా హెల్దీ అండి పిల్లలకి. తర్వాత డేట్స్ అండి. డేట్స్ని తీసుకొని ఇలా మిక్సీ జార్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆల్ డ్రై ఫ్రూట్స్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని డేట్స్ని, వీటిని నెయ్యి వేసానండి నేనైతే. నెయ్యి అయితే ఇంట్లో చేసిన నెయ్యేనండి ఇది. పిల్లలకు హెల్దీగా ఉంటుందని ఇంట్లో నెయ్యే నేను యూజ్ చేస్తాను. ఇలా అన్నిటినీ మిక్సీ పట్టుకొని ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా లడ్డులాగా చేసుకోవాలండి. మా పిల్లలైతే 8 o'clock స్కూల్కి వెళ్తాడండి. డైలీ మార్నింగ్ నేనైతే ఒకటి ఇస్తాను. ఇలా హెల్దీగా ఉంటుందని పిల్లలకి. రోజు నేను ఒకటి తింటాను, పిల్లలకి ఇస్తానండి. చాలా హెల్దీ అండి. పిల్లలకు స్కిన్ కానీ హెయిర్ గ్రోతింగ్ కానీ చాలా బాగుంటుందండి. ఇలా జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటానండి నేనైతే. చాలా మంచిదండి ఇది హెల్త్కి. మీరు గిన చేసుకోండి, ఇలా బాగుంటుంది. ఇలా జార్లో స్టోరేజ్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. డైలీ ఒకటి ఇస్తాను మార్నింగ్ పిల్లలకి. మా పిల్లలైతే టిఫిన్ తినకుండా వెళ్తారు స్కూల్కి, అందుకే నేను మార్నింగ్ ఇచ్చేస్తానన్నమాట. డైలీ ఇది ఒకటి, బాయిల్ ఎగ్ ఒకటి, ఇలా రోజుకొకటి. బాయ్ అండి.